రాయల్ రావుపూడి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమరబుల్గా చేసినందుకు ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచం గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాంట్లో మళ్ళీ నా కృతజ్ఞతను మీకు తెలియజేసుకుంటాను. అంతకుమించి నేనేం చేయలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పటి వరకు నా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. బట్ నేను అనేవాడిని ఈరోజు ఈ సినిమా చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక మెగా గిఫ్ట్ ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మొదలెడతాను నేను. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరి గురించి ప్రీ రిలీజ్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. నేను ఈ కథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ప్రతి స్క్రిప్ట్ ఒక 2.5 months to 3.5 months పడుతుంది. నేను వైజాగ్ వెళ్ళి కూర్చొని, చాలామందికి తెలుసు, అక్కడ ఒక 2.5 నుంచి 3 months పడుతుంది ఒక కథ. విత్ డైలాగ్ వెర్షన్ అంటే 3.5 months పడుతుంది. చాలా సర్ప్రైజింగ్ థింగ్, చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు, అంటే 25 daysలో ఫినిష్ చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా ఆయన అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను, అంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో, అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను, అంతే. అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూల, ప్రపంచం నలుమూల ఉన్న మెగా అభిమానులు అందరూ, ఆయనతో పాటు మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అందరిని ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి కొంతమంది అయితే ముద్దు పెట్టేద్దామని చూస్తారు. అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది అంత కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ చిరంజీవి సార్. నేనేదో ఒక టైమింగ్ అనుకొని, నేనేదో కొన్ని డైలాగులు అనుకొని ఏదేదో రాసేసుకొని వచ్చి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం